నీలమంటారు. నేను అలాంటి వాడిని అయితే కాదని చెప్పారు. టోటల్గా ఈ వ్యాఖ్యలను ఎలా చూస్తారు? ప్రజెంట్ బీఆర్ఎస్ పార్టీ నేతలు రేవంత్ రెడ్డిని కార్నర్ చేసే ప్రయత్నం చేయడాన్ని మీరు ఎలా చూస్తారు? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు మీకు నమస్కారం, ప్రేక్షకులకు కూడా నమస్కారం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్న ఒక మాటను దాన్ని ఏదో రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి గుంపు మేస్త్రి అంటే గుంపు మేస్త్రి అనేటోడు సమాజానికి ఏమన్నా నష్టం చేసేటోడా? గుంపు మేస్త్రి అంటే కాదు కదా. మేస్త్రి అనే పదము మనగా ఒక గ్రూప్ లీడర్ అని అర్థం. అది అవుట్ అండర్స్టూడ్ అండి. ఇంగ్లీష్ టర్మినాలజీకి అలవాటు పడిపోయి మనంత లీడర్ అది అని అంటున్నాం. కానీ మేస్త్రి అంటే ఒక గుంపు ఒక లీడ్ చేసేటోడు. సో టుడే దట్ ఈస్ లీడింగ్ తెలంగాణ స్టేట్ అండ్ తెలంగాణ మంత్రివర్గాన్ని లీడ్ చేస్తున్నాడు. కాబట్టి ఆ స్పిరిట్ లో తీసుకోవాలి తప్పితే ప్రతి పదాన్ని అట్లా అనుకుంటే కేసీఆర్ గారు ఎన్నో పదాలు మాట్లాడి అలా మాట్లాడినటువంటి మాటలు మాట్లాడి ఆ పదాలన్నింటినీ మనం వివరించుకుంటూ పోతే దానికి పెడార్థాలు తీస్తే వేరే వస్తాయి. అర్థం తీసుకోవాలి, దాని నుంచి పరమార్థం తీసుకోవాలి. కానీ ప్రతి పదాన్ని మనము నెగిటివ్ కోణంలో తీస్తే అంటే ప్రతిపక్షం అంటే అధికార పక్షాన్ని విమర్శించడానికే ఉంది అనేటువంటి భావన నుంచి ప్రస్తుత పరిపక్షం బయటికి రావాలి. ప్రతిపక్షం అంటే అధికార పక్షానికి ఒక చర్యలు కూడా తీసుకొని ఎప్పటికప్పుడు అలర్ట్ చేసేటువంటి ఒక క్యాటలిస్ట్ గా ఉండాలి. దానికి బదులు ప్రతి క్షణము విమర్శించుకుంటూ పోతే విమర్శనే మనకు ఆయుధం. నా ఉద్దేశము. ఈ రకరకాల ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఇప్పుడు అమౌంట్ మాట్లాడితే వింటున్నా, ఏదో మేము వాళ్ళకంటే ఎక్కువ ఇస్తామంటే నమ్మిండ్రు అంటే నమ్మితే మేమేం మోసం చేయలే కదా, ఇస్తున్నాం కదా. మేము నమ్మినందుకు మేమేం కోసం మీలాగా మోసం చేయలేదు. తెలంగాణ పేరు చెప్పి ఎన్ని వాగ్దానాలు చేసిందో వాళ్ళకి గుర్తులేదు. ఆ వాగ్దానాలను ఏడవైనా మీరు చేసిన వాగ్దానం. ఇప్పుడు జ్యోతి ఎక్కడ పోయింది? చూసుకోండి. హలో, 3 ఎకరాల వరకు ఇచ్చి బంద్ చేసిన చాలా మందికి ఇవ్వలేదు. మీ మాట వినబడతల్లా? నేను కన్వర్ట్ చేస్తాను, మీ మాటలు నేను కన్వర్ట్ చేస్తా. ఏదైతే ఇప్పుడు తులం బంగారం ఏమైంది, ఇవన్నీ కూడా రైతులకు ఇస్తానని అందరికి ముందు నువ్వు కూడా చేసుకో అంటున్నారు. వాగ్దానాలు చేసినాం మేము, ఒక్కొక్కటిగా మేము పూర్తి చేస్తున్నాము. నువ్వు తులం బంగారం ఏది లేకపోతే నేనేం అడుగుతున్నానంటే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చేసిండ్రా మీరు? 3 ఎకరాల పొలం మేము ప్రజలకు ఇస్తున్న సంక్షేమ పథకం. నేను సంక్షేమ పథకం గురించి మాట్లాడుతాను, రాజకీయ ఆరోపణల గురించి మాట్లాడతలేదు. నేను ఇప్పుడు సంక్షేమ పథకాలు ప్రజలకు ఇస్తున్న సంక్షేమ పథకం గురించి చెప్పండి. అదే సంక్షేమ పథకాల్లో మీరు డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని ఇవ్వలేదు అంటున్నారు. ఇక్కడ పోయింది, నగర జ్యోతి ఇక్కడ పోయింది. అన్నీ ఇప్పుడు రామ్మోహన్ మాట్లాడేటప్పుడు కూడా కేవలం విమర్శ కోసం మాట్లాడకండి. ఏదన్నా ఉంటే ఒక పర్టికులర్ దాని మీద మాట్లాడండి. మేము కూడా సమాధానం చెప్పడానికి ఉంటుంది. ఒట్టిగా విమర్శ, ప్రతి విమర్శలో కాలం గడుపుతున్నాం మనము. సో అది కాదు రాజకీయము, అది కాదు ప్రతిపక్ష పాత్ర. అది ఆ ప్రతిపక్ష పాత్ర కూడా ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఇక్కడ లోపం జరిగినా మీరు ఎత్తి చూపేటువంటి పూర్తి హక్కు మీకు ఉంది. ఆ లోపాలను సరిదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. అట్లా ఒక నిర్మాణాత్మకంగా పోవాలి. కానీ తుమ్మితే కూడా విమర్శే, దగ్గుతే కూడా విమర్శే అలాంటి ఏం చేస్తాం? మీకు వెనతో బిడ్డ ఇచ్చిన మీకు ఒక ఆక్రోశం ఉన్నది. అధికారం పోయిందనే ఆక్రోశం ఉన్నది. 10 ఏళ్ళు అయితే అధికారం ఎంజాయ్ చేసిందిగా. ఒక 3 ఏళ్లకే తట్టుకోలేక, 2 ఏళ్లకే తట్టుకోలేక పరిశాన ఫ్రస్ట్రేషన్ లో విమర్శలు చెప్తున్నారు తప్పితే మీరు ప్రజలకు ఉపయోగపడే విమర్శ చేస్తే, ప్రజలకు ఉపయోగపడేటట్టుగా మీరు నిర్మాణ కార్యక్రమాలు చేస్తే మాకేం అభ్యంతరం లేదు. మేము సాధారణంగా పాజిటివ్ గా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని మా ముఖ్యమంత్రి గారు చెప్తుండ్రు. నేను కూడా చెప్తున్నా, మీకు పత్రికా ముఖ్యంగా చెప్తున్నా. సద్విమర్శ చేసి, సజెషన్ చేసి, ఈ జరిగే పొరపాటు ఏమైనా పొరపాటు జరిగితే దాన్ని సరిదిద్దేటువంటి క్రమంలో మీ అనుభవాన్ని, మీ సార్ యొక్క అనుభవాన్ని కదలడు
ఆ కదలకపోయినా పర్వాలేదు, అక్కడి నుంచి సలహా ఇచ్చినా పర్వాలేదు. ఫామ్ హౌస్ లో కూర్చొని మొత్తం రాజకీయం 10 ఏళ్ళు చేసినాడు, ఇప్పుడు కూడా చేస్తున్నాడు. చేయనియండి, ఆయన ఎక్కడి నుంచి చేస్తున్నాడు కానీ ఎంత బాగా చేస్తున్నాడు అనేది ముఖ్యము. ఒకవేళ ఆయన ప్రతిపక్ష నాయకుడిగా వచ్చి మాకు అసెంబ్లీలో మమ్మల్ని నిలబెట్టి మా గల్లా బట్టి ఇవన్నీ చేస్తలేని అడిగితే అది ఒక అర్థం ఉంటది. ఇంటికాడ కూర్చొని ఈయనతోటి వాగిపించి ఆయనతోటి వాగిపించి లేని ఆరోపణలు చేసి ప్రతిదానికి అభివృద్ధి జరుగుతుందని చెప్తే మీరు చేసిన అభివృద్ధి కారణంగా ప్రజలు మేము కాదు మిమ్మల్ని ఓడగొట్టింది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఓడగొట్టిండ్రు. మీరు మమ్మల్ని తింటున్నారంటే మీరు తెలంగాణ ప్రజలను తిట్టినట్టు లెక్క. మేము కాదు కదా ఓట్లేసింది, కాంగ్రెస్ పార్టీలు ఓట్లేస్తేనే గెలిచిన గెలిచిన తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఇంటికాడ కూర్చోబెట్టాలని డిసైడ్ చేసుకున్నారు, కూర్చోబెట్టినారు. మీరు ఇంటికాడ కూర్చొని ఏం తెలియక మీరు ఏదేదో మాట్లాడుతున్నారు. మీరు నిర్మాణాత్మకంగా మళ్ళీ పనిచేసి మళ్ళీ అధికారం వస్తామనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు కదా, పని చేయండి, మాకేం అభ్యంతరం లేదు. పొలిటికల్ దాంట్లో ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ ఓడిపోతే గెలుస్తుంటది. గెలిచిన పార్టీ ప్రజలకు ఏం చేసింది అనేది చాలా ఇంపార్టెంట్. మీరు 10 ఏళ్ళలో ఏం చేసినా ఆత్మవిమర్శ చేసుకోండి. మేము ఈ 2.5 ఏళ్ళలో ఏం చేసిందని మేము ఆత్మవిమర్శ చేసుకున్నాం. లేకపోతే ఆ మీడియాను మీరు మీడియాను చూడాలి, మేము మీడియాను చూస్తాం. మీడియా నుంచి మీడియా ఎదుట అటు కేసీఆర్ రమ్మండి, ఇటు నుంచి రేవంత్ రెడ్డి చెప్తాడు, బహిరంగ చర్చ పెడదామంటే పెడదాం. అట్లా దమ్ముంటే అట్లా రాండి, నేను వస్తాను, నాకు అభ్యంతరం లేదు. ఎస్ రామ్మోహన్ గారు మీరు కంక్లూడ్ చేయండి, తర్వాత వెంకటస్వామి గారు కంక్లూడ్ చేస్తారు. వెంకటస్వామి అని చెప్పింది కూడా మేము కూడా అదే కోరుతున్నాం. నిర్మాణాత్మకమైనటువంటి మాటలు మాట్లాడాలని ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాం, రేవంత్ రెడ్డి గారికి. మేము ప్రతిపక్షంగా అదే కోరుకుంటున్నాం. ఆయన్నే ఇష్టం